శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతోటి ఎందుకు పూజిస్తారు, తమలపాకులతోటి పూజించటం వలన కలిగే ఫలితాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం. ఈరోజు తిథి బహుళ షష్ఠి, మధ్యాహ్నం 12 గంటల 14 నిమిషాల వరకు, నక్షత్రం శతభిష, రాత్రి 10 గంటల 56 నిమిషాల వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. శుక్రుడు మేషంలో సంచారము, రవి, బుధ, గురువు మిథునంలో సంచారము, కుజ, కేతువులు సింహంలో సంచారము, రాహువు కుంభరాశిలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు ముఖ్యంగా వారి ఉద్యోగపరంగా వారికి ప్రయాణాలు లాంటివి ఉండటం, అలాగే దీంతో పాటు ఆర్థికపరమైన విషయాలపైన కొంత వీరు శ్రద్ధ వహించాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. మనసులో అనేక పనుల గురించి ఆలోచన చేస్తున్నా ఆ పనులన్నిట్లోనూ కూడా జాప్యం లాంటి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటుగా మీ ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే ఆ విషయంలో వారికి కొంత అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇక మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెమ్మదిగా సానుకూలంగా పూర్తి చేయడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక దీంతో పాటు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత జాప్యం కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన వారు హనుమత్ పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి ఆర్థిక స్థితిగతులలో మార్పులు అనేవి గోచరించటం లేదు. ఉద్యోగపరంగా వీరికి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఇక కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మీ కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో పాటుగా మీరు కూడా వారికి కొంత సహాయం చేయాల్సిన అవసరం అనేది గోచరిస్తోంది. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. ఇక మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు కొంత ఆలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో ఆర్థికంగా మీకు పురోగతి అనేది సూచిస్తోంది. ఈ రాశికి చెందిన స్త్రీలు చాలా వరకు ప్రతి విషయంలోనూ కూడా నెమ్మదిగా పనులు పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా వీరికి మార్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసా చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఈరోజు ఆర్థికంగాను, అలాగే వారి యొక్క ఉద్యోగానికి సంబంధించి మార్పుల గురించి వీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఉద్యోగపరంగా కొంత సానుకూలత అనేది వీరికి గోచరిస్తున్నా ఎక్కువగా వీరు కష్టపడాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. శ్రమ అధికంగా ఉండటం వలన పనులలో కొంత జాప్యం కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి అవకాశాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఇక దీంతో పాటుగా మీ సంతానము, వారి అభివృద్ధి గురించి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా సానుకూలత అనేది కనపడుతోంది. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు
నూతన ఉత్తేజంతో పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. వీరి సంతానం పైన వీరు శ్రద్ధ వహిస్తారు. పెట్టుబడుల విషయంలో కూడా వీరికి అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇక ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి దండకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే పనుల విషయంలో జాప్యం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఏ పనులైతే ఆగి ఉన్నాయో ఆ పనుల వైపు మీరు శ్రద్ధ వహించే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు రుణాలు తీర్చే ప్రయత్నం మీరు కొనసాగిస్తూ ఉంటారు. ఇక మీ యొక్క ఆర్థికపరమైన విషయాల మీద కొంత శ్రద్ధ వహించాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా పొదుపు పాటించేందుకు ఎక్కువగా ప్రయత్నించాలి. పెట్టుబడుల విషయంలో కూడా దీర్ఘకాలిక పెట్టుబడులు, అలాగే కొంతవరకు మ్యూచువల్ ఫండ్స్, వీటిపైన మీకు ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. మీ సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అలాగే దూర ప్రయాణాలు చేయాలి అని ప్రయత్నిస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరు తప్పనిసరిగా వీరి యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం గురించి, అలాగే వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి, ఆర్థిక స్థితిగతుల గురించి జాగ్రత్తలు వహించాలి. అలాగే వీరి యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. అయితే మనసులో తెలియని ఆందోళన, భయము ఇలాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్కులు లాంటివి ఉండటం కానీ, లేకపోతే ఇంటికి సంబంధించి మీరేమైనా మార్పులు చేర్పులు చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన వారు పెట్టుబడుల విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం, అలాగే సునకాలకి ఆహారం పెట్టడం వలన వీరికి కలిగే ఇబ్బందుల నుంచి వీరు బయటపడే అవకాశాలు వీరికి గోచరిస్తాయి. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి మాత్రం ఈరోజు ప్రతి విషయంలోనూ కూడా నిరాశ అనేది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ రాశి వారికి సంతాన పరంగా చాలా అనుకూలత అనేది గోచరిస్తోంది. పెట్టుబడుల విషయంలో కూడా వీరికి సానుకూలత అనేది కనపడుతోంది. ఇక మీ జీవిత భాగస్వామికి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. మీకు అనుకున్న పనులన్నిట్లోనూ కూడా నెమ్మదిగా మీరు గనక ఆలోచన చేసి ఆ పనులను గనక పూర్తి చేయగలిగితే తప్పనిసరిగా ఆర్థిక పురోగతి అనేది మీకు సూచిస్తూ ఉంటుంది. తొందరపాటు నిర్ణయాల వలన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గ్రహించాలి. వీరికి ఆస్తి తగాదాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీ సంతానము గురించి, వారి అభివృద్ధి గురించి మీరు ఆలోచనలు చేస్తూ వారికి తగిన విధంగా మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. ముఖ్యంగా మీరు పెట్టుబడుల విషయంలో కూడా తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అలాగే శత్రువుల వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. కోర్టు విషయాలు అన్నీ కూడా జాప్యం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పాటు
రుణ ప్రయత్నం చేసుకుంటున్న వారు ఎవరైతే ఉంటారో వీరికి కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. మీ స్నేహితులు ఎవరైతే మీకు సహాయం అందిస్తామని చెప్తారో వారు తగిన సమయానికి మీకు సహాయం అందించలేని పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. పాత రుణాలు తీర్చడం కోసం కొత్త రుణ ప్రయత్నాలు కూడా మీరు చేసే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ఇక ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా మార్పులు అనేవి కనిపించటం లేదు. అయితే మీకు ఉద్యోగపరంగా మంచిగా అభివృద్ధి అనేది మాత్రం కనపడుతూ ఉంటుంది. అలాగే ఆర్థిక పురోగతి కూడా మీకు కనిపించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ భుజంగ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6, అనుకూలించే దిక్కు వాయువ్యం. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు కుటుంబ సభ్యులతోటి, అలాగే వారి సంతానం గురించి, కుటుంబ సభ్యులతోటి సమయాన్ని గడపటం గురించి, వీటి గురించి ఆలోచన ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే ఉద్యోగానికి సంబంధించి కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవడానికి ప్రయత్నం అనేది చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే దీంతో పాటు వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. రుణాల కోసం ప్రయత్నిస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. స్త్రీలు వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. ఓర్పు నేర్పుతోటి పనులను సానుకూలంగా పూర్తి చేసుకోవడానికి వీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఇక ఈ రాశి వారు ముఖ్యంగా వీరి కుటుంబ సభ్యుల ఒక ఆర్థిక స్థితిగతుల గురించి, అలాగే వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి, దాంతోపాటు వారి యొక్క ప్రతి పని గురించి కూడా మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉండాలి. ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి శ్రమ అధికంగా ఉండబోతోంది. దీంతో పాటు కీళ్లకి సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. బంధువర్గీయులతోటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. అలాగే సోదర సోదరీమణులతోటి కూడా ఆస్తికి సంబంధించిన వివాదాలు ఉండే అవకాశం గోచరిస్తోంది. కోర్టు విషయాలలో కొంత మీకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు, సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. పెట్టుబడుల విషయంలో పెద్దగా మార్పుల గురించి మీరు ప్రయత్నించరు. ఉద్యోగానికి సంబంధించి కూడా మార్పుల కోసం ఏమీ ప్రయత్నించకుండా ఉన్న ఉద్యోగంలోనే నెమ్మదిగా పనులను పూర్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా అభివృద్ధి గోచరిస్తోంది. భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా వ్యాపారాభివృద్ధి, అలాగే ఆర్థికాభివృద్ధి కనపడుతూ ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామివారి ఆపదుద్ధారక స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. అనుకున్న విధంగా పనులన్నిట్లోనూ కూడా వీరికి మంచి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరంగా మంచి అనుకూలమైన మార్పులు గోచరిస్తున్నాయి. వీరు గనక బదిలీల కోసం, స్థాన చలనం కోసం గనక ప్రయత్నిస్తూ ఉంటే ఆ విషయాలలో కూడా వీరికి సానుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. దీంతో పాటు మీరు అనుకున్న విధంగా పనులన్నిట్లోనూ కూడా మీకు మంచి సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. అలాగే మీ జీవిత భాగస్వామికి కూడా ఉద్యోగ వ్యాపార పరంగా ఆర్థిక అభివృద్ధి అనేది గోచరిస్తోంది. వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా ఆర్థిక పురోగతి సూచిస్తోంది. పెట్టుబడుల విషయంలో మీకు సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఇక ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి కూడా
ఆరోగ్యపరంగాను అలాగే ఆర్థికపరమైన విషయాల గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులతోటి వాదోపవాదాలు లాంటివి ఉండే అవకాశం ఉంటుంది. ఈ విషయాలలో కూడా తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. దూర ప్రయాణాలు చేయాలి అని ఆశిస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నిస్తుంటే ఆ విషయంలో కూడా మీకు సానుకూలత అనేది కనపడుతుంది. ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్కులు ఉండటం కానీ లేకపోతే ఇల్లు మారే ప్రయత్నం కానీ ఇలాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. రుణాలు తీర్చే ప్రయత్నం మీరు కొంతవరకు కొనసాగిస్తారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి దండకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు ఆర్థిక స్థితిగతులలో వీరికి మార్పులు అనేవి కనపడుతున్నా ఖర్చులను మాత్రం అధిగమించేందుకు ప్రయత్నించాలి. పెట్టుబడుల విషయాల జోలికి వెళ్ళకూడదు. మీ సంతానానికి చక్కటి పురోగతి సూచిస్తోంది. అలాగే వారు గనక దూర ప్రయాణాలు చేయాలనుకుంటే వారికి అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు మీ యొక్క సంతానం గనక నూతన ఉద్యోగ వ్యాపారాల గురించి ప్రయత్నిస్తుంటే ఆ విషయాలలో కూడా వీరికి సానుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు భాగస్వామ్యంలో ఉన్న వారికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. జీవిత భాగస్వామికి కూడా ఆర్థిక పురోగతితో పాటు ఉద్యోగ వ్యాపార పరంగా మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. అలాగే మీకు వైద్య సంబంధంగా ఖర్చులు లాంటివి ఉండే అవకాశం ఉంటుంది కనుక ఈ విషయాలలో కూడా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసా చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.